రిలీజ్ అవుతున్న వేళ మెగా వెసెస్ అల్లు ఇష్యూ కూడా నడుస్తోంది. చాలామంది జనసేన నాయకులు అలాగే మెగా అభిమానులు కూడా మేము పుష్పాను ఆడనివ్వము, పుష్పాను బ్యాన్ చేస్తాం, లేకపోతే పుష్ప చూడము, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఓపెన్గానే చేస్తున్న పరిస్థితి. మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఒక ట్వీట్ చేశారు, అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ట్వీట్ అంటే అల్లు అర్జున్ కర్నూలు వెళ్ళి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డికి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వినిపిస్తాం. మాతో పాటు ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని చెప్పేసి. సో ఈ ట్వీట్ చేసిన తర్వాత చాలా ప్రశ్నలు వచ్చాయి. తర్వాత ఏదో చిరంజీవి గారు ఎంటర్ అయ్యి ఆ ట్వీట్ తీయించేసినట్టుగా మనకున్న సమాచారం. ఆ తర్వాత రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు సార్. If you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return to where you truly belong అని చెప్పేసి ఇది స్వామి వివేకానంద చెప్పిన కోట్ని యాడ్ చేశారు. నువ్వు తప్పుడు దారిలో వెడుతున్నావని నువ్వు గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నువ్వు నిజంగా ఎక్కడి వాడివో అక్కడికి వెళ్ళడం మరింత కష్టంగా మారుతుంది అని చెప్పి ఈ ట్వీట్ చూసిన తర్వాత, ఇది 2 రోజుల క్రితం చేసిన ట్వీట్ సార్. ఈ ట్వీట్ చూసిన తర్వాత అందరూ అనుకున్నారు ఈ వివాదం చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి. కానీ పుష్ప 2 రిలీజ్ అవుతున్న వేళ నిన్న నాగబాబు గారు ఈ ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్ల కష్టంతో, 100 మంది టెక్నీషియన్ల శ్రమతో, 1000 మందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాను సినిమాలానే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటూ ఉన్నాను అని చెప్పి ఎక్కడ పుష్ప 2ని ట్యాగ్ చేయలేదు సార్. అల్లు అర్జున్ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. బట్ ఆయన చాలా స్పోర్టివ్గా ఈ ట్వీట్ చేశారు. పోటీ మీద ఫేట్ అకాంప్లీ కదా, ఎవరు ఏమన్నా పుష్ప 2 సక్సెస్ అవుతున్న సమయంలో ఆల్రెడీ 1085 కోట్లు థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ లెక్కలతో సహా నేను చెప్పాను ఇదివరకు 660 crores థియేట్రికల్ రైట్స్, అందులో 220 కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, నార్త్ ఇండియన్ మార్కెట్ 200 కోట్లు, ప్రపంచ మార్కెట్ 140 కోట్లు. సో ఈ 620 కోట్లు కాక 425 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్, అందులో 275 కోట్లు నెట్ఫ్లిక్సే. సో ఇలా మీకు భారీ ఎత్తున ఆల్రెడీ ఫైనాన్షియల్గా సక్సెస్ అయిపోయింది. ఈ జనం చూడకపోతే నష్టపోయేటోళ్ళు వేరు, అది వేరే. సో అందువల్ల సో ఇప్పుడు ఫేట్ అకాంప్లీగా ఎవరు అద్దన్నా, ఎవరు చూడమన్నా, ఎవరు బ్యాన్ అన్నా అది అయిపోయింది. దానికి ఆపలేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే సినిమాను సినిమాలాగా చూడాలి, సినిమా హీరోని కూడా సినిమా హీరోలాగానే చూడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా హీరో కాకుండా మెగా కుటుంబ సభ్యుడిగా మాత్రమే చూడడం వల్ల ఇబ్బంది వచ్చింది కదా. సో ఇప్పుడు ఆయన సినిమాను సినిమా హీరోగా, ఒక పౌరునిగా చూడాలి. ఒక పౌరునికి రాజకీయంగా అభిప్రాయాలు ఉండొచ్చు, ఓ పౌరునికి వ్యక్తుల పట్ల అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్గానే చూస్తుంటే సమస్య వచ్చేది కాదు. అల్లు అర్జున్ ఎవరికో ప్రచారం చేస్తానికి వెళ్ళాడు. ఆయన కూడా అల్లు అర్జున్ కూడా ఒక స్వతంత్ర వ్యక్తి కదా, ఇంకా చిన్నపిల్లవాడు కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మేం గీసిన గీతలోనే ఉండాలి, ఉండకపోతే పరాయి వాడవుతాడు. ఈ యాటిట్యూడ్తో వచ్చిన సమస్య ఇది. ఓకే, అల్లు అర్జున్ పొలిటికల్ ప్రిఫరెన్సెస్ వేరే ఉండకూడదు లేదు కదా. ఒకే కుటుంబంలో అనేక అభిప్రాయాలు ఉంటాయి కదా. మీకు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడా? మరి లేడు కదా. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ నాకు చెగువెరా, ఫిడెల్ కాస్ట్రో ఆదర్శమని, కామ్రేడ్ ఫిడెల్ కాస్ట్రో, కామ్రేడ్ చెగువెరా అన్న రోజుల్లో కూడా నాగబాబు నాకు ఆర్ఎస్ఎస్ అంటే అభిమానం అన్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ లైన్లోకి వచ్చాడు. సో అది ఇలా, కానీ చిరంజీవి అటు ఆర్ఎస్ఎస్ కాదు, ఇటు లెఫ్ట్ కాదు. ఆయన మొదటి నుంచి చిరంజీవినే ఉన్నాడు కదా. ఇప్పుడు నాగబాబు ఓపెన్గా నేను ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి అనే అప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా అనుకుంటా ప్రకాష్ రాజ్కి మద్దతు ఇచ్చినట్టున్నారు కదా. సో అప్పుడు ఈ చర్చ వచ్చింది, ప్రకాష్ రాజ్ యాంటీ బీజేపీ కనుక. ఆ చర్చ వచ్చినప్పుడు నాకు గుర్తు నాగబాబు క్లారిటీ ఇచ్చాడు కూడా. సో అందువల్ల ఇప్పుడు వ్యక్తిని వ్యక్తిగా చూడాలి, సినిమాను సినిమాగా చూడాలన్నప్పుడు సినిమా హీరో కూడా సినిమా హీరోగానే చూస్తే సమస్య కాదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే నా కుటుంబ సభ్యుడు, నా గీత దాటకూడదు, ఇంకా మా ముందర పెరిగిన పిల్లవాడు అంటే కలవదు కదా. నీ ముందర పెరిగిన పిల్లవాడే కావచ్చు, కానీ చాలా ఎదిగాడు కదా. ఎదిగిన తర్వాత ఆ ఫ్రీడమ్ ఉంటుంది. తండ్రి
కొడుకు నిర్ణయించలేడు కదా. సో మీకు 30 ఏళ్ళు వచ్చాక కూడా అరే ఎక్కడికి పోతున్నావు, ఈవినింగ్ ఎప్పుడు వస్తావు, ఎందుకు రావడం లేదు, ముందెందుకు పోతున్నావు, సినిమాకి ఎట్లా పోతావు అని అనొచ్చా? తండ్రి అంటలేడు కదా కొడుకును, ఆ దశ దాడిపోయింది కదా. సో అందువల్ల ఇంత ఫ్రీ ప్రపంచంలో ఇంకా నా కంపౌండ్, ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గ్లోబల్ కంపౌండ్ అయిపోయింది, ఇంకా నా మెగా కంపౌండ్ దాడిపోకూడదు అనే రిస్ట్రిక్ట్ చేయడం వల్ల చిన్న సమస్య. కానీ చాలా మంది అడుగుతుంది ఏంటంటే కర్టసీ ఉండాలి కదా అని చెప్పేసి. గతంలో అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో మాట్లాడారు సార్, చిరంజీవి గారు వేసిన దారిలో ఆయన ముళ్ళు తొక్కుకుంటూ వెళ్ళి మాకు దారి వేశారు, ఆ దారిలో మేము పయనిస్తూ ఉన్నాము అని చెప్పి అల్లు అర్జున్ చెప్పిన మాట. మరి ఇప్పుడు చిరంజీవి ప్రస్తావన, మెగా ప్రస్తావన ఎక్కడ తేవట్లేదు అనేసి వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ చిరంజీవి పట్ల కానీ పవన్ కళ్యాణ్ పట్ల కానీ నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ నెగిటివ్ గా మాట్లాడిన ఉదాహరణ లేదు. నెగిటివ్ గా మాట్లాడలేదు లేదు. ఇప్పుడు ప్రస్తావన అటు దానికి వాళ్ళ మధ్య రిలేషన్స్ లో ఏమైందో మనకు తెలియదు. నిజంగానే చిరంజీవి పట్ల గనక అభ్యంతరకంగా మాట్లాడితే అది పూర్తిగా అన్యాయమే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు చిరంజీవి ఎందుకు పోలేదు మెగా, మీకు తెలుసా నాకు తెలుసా? ఇప్పుడు పుష్ప 2 విడుదలకు ఇన్వైట్ చేశారా లేదా? ఎవరు చెప్పారు మీకు? నాకు తెలియదు, మీకు తెలియదు. అల్లు అర్జున్ చెప్పలేదు, సుకుమార్ చెప్పలేదు, చిరంజీవి చెప్పలేదు. పిలిచారో లేదో మనకు తెలియదు, పిలిస్తే పోలేదు తెలియదు, రారని చెప్పి పిలవలేదో మనకు తెలియదు. ఏమీ తెలియనప్పుడు ఊహాగానాలు ఎట్లా చేస్తాను చెప్పండి? ప్రాతిపదిక ఉండకూడదు కదా. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈ వివాదం పెంచుకోవడం వల్ల ఎవరికి నష్టం? అల్టిమేట్గా మెగా ఫ్యామిలీకి నష్టం కదా. సో కుటుంబ అంశంగానే ఉండాలి. నిజంగానే చిరంజీవి పట్ల ఆ కృతజ్ఞతా భావం అల్లు అర్జున్కి లేదనుకుందాం, అల్లు అర్జున్ ఎదగడంలో కూడా చిరంజీవి పాత్ర ఉన్నా కూడా లేదనుకుందాం. సమాజంలో చాలా జరుగుతుంటాయి ఇట్లా. కష్టపడి అన్న తమ్ముళ్ళందరినీ పెంచిన తర్వాత అన్నం పట్టించుకొని తమ్ముళ్ళు లేరా? అది నిజమేదో మనకు తెలియదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, సో అందువల్ల దీన్ని సినిమాను పర్సనల్ అంశాలని విడగొట్టి చూడాలి అంటాను. సినిమా ఒక అల్లు అర్జునే కాదు కదా. ఇప్పుడు సినిమా పుష్ప 2 అల్లు అర్జున్ ఒక్కడేనా? ఇక మిగతా నటీనటులు లేరా, డైరెక్టర్ లేరా, ప్రొడ్యూసర్ లేరా, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు లేరా? అల్లు అర్జున్ ఒక హీరో మాత్రమే కదా. సో అందువల్ల ఈ వివాదాన్ని ఇంకా 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 రగిలించిన కొద్దీ జరిగేది అందరికీ నష్టమే తప్ప లాభం ఏమి ఉండదని నా అభిప్రాయం. రైట్ సార్. సాయి తరం తేజ్ ఒక్కరు మాత్రమే మెగా ఫ్యామిలీ నుంచి విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు సార్. సాయి విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప 2 ద రూల్, సెండింగ్ మై హార్ట్ఫెల్ట్ అండ్ బ్లాక్ బస్టర్ విషెస్ టు అల్లు అర్జున్ అని చెప్పేసి సాయి ధరమ్ తేజ్ మాత్రం. ఇది ఒక మళ్ళీ ప్రశ్న వస్తాయి. ఓకే, చిరంజీవి పట్ల ఆ గౌరవాన్ని అల్లు అర్జున్ చూపలేదు, మరి సినిమా అల్లు అర్జున్ సినిమా పక్క పెట్టు, రేపు మహేష్ బాబు సినిమా వస్తుంది, విషెస్ చెప్తారా చెప్పారు అందరూ. ఫిలిం ఫ్రెటర్నిటీ పక్క పెడదాం, మెగా ఫ్యామిలీ అన్నది. సో ఒక సినిమా హీరోగా దేశంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా, పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ హిట్ అయి సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే రికార్డులను బద్దలు కొడుతున్న సినిమా. షారుఖ్ ఖాన్, జవాన్, పఠాన్ లాంటి సినిమాలను కూడా బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఫిలిం ఫ్రెటర్నిటీగా రియాక్ట్ కావాలి కదా. వేరే ఇప్పుడు నేను మాట్లాడుతాను, నాకు ఏం సంబంధం, నాకు అల్లు అర్జున్తో సంబంధం లేదు, ఆ మాటకైతే సినిమాతోనే సంబంధం లేదు. కానీ ఒక తెలుగు సినిమా ఇంత పెద్ద ఎత్తున దేశంలో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఆ సినిమాలో ఉన్న మెసేజ్ బట్టి కూడా మాట్లాడారు, సినిమా గురించి కూడా మాట్లాడుతున్నా కదా. మరి వై నాట్ మిగతా ఎవరైనా, అది మెగా ఫ్యామిలీ ఉన్న వాళ్ళైనా దాన్ని విష్ చేయడం చేయాలని ఆశించడంలో తప్పలేదు కదా. విష్ చేయనప్పుడు రకరకాల ఊహాగానాలు మళ్ళీ మొదలవుతాయి. అందువల్ల ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఏ స్టేజ్లో ఉంది, దీనికి ఎవరు బాధ్యులు అనేది నాకు తెలియదు. ఎందుకంటే అది ఎవరికి తెలుసని నేను అనుకోను. కానీ ఊహాగానాలు, స్పెక్యులేషన్లు బియాండ్ అ పాయింట్ మనం చేయకూడదు. ఎస్, డెఫినెట్గా అల్లు అర్జున్ ఫిలిం ఫ్రెటర్నిటీ అంతా ఈ సందర్భంగా గ్రీట్ చేస్తే బాగుండేది డెఫినెట్గా. ఎందుకంటే ఆ కామ్రేడరీ, ఆ కార్డియాలిటీ ఉంటే రేపు ఇంకో సినిమా వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా గ్రీట్ చేస్తారు. ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తే క్రికెట్ ఫ్రెటర్నిటీ మొత్తం గ్రీట్ చేస్తారు కదా. ఓ సినిమా సక్సెస్ అయితే, సినిమా మంచి రోజుల తర్వాత అది కూడా మాట్లాడుకోవచ్చు సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ ఫిలిం ఫ్రెటర్నిటీ మొత్తం ఒక అవార్డు వచ్చినప్పుడైనా, లేదా ఒక బిజినెస్ సక్సెస్ అయినా,
ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్రెటర్నిటీ మొత్తం ఆనందపడుతుంది కదా. సో ఒక అరే మన అందరికీ ఆధారమైన సినిమా ఇంత ఆదరణ పొందింది అనే డైమెన్షన్, అక్కడ మెగా ఫ్యామిలీ పక్క పెడతాం. ఇక్కడ రెండో డైమెన్షన్ కూడా వస్తుంది, మెగా ఫ్యామిలీ కూడా. మన మెగా ఫ్యామిలీ ఇప్పుడు పుష్ప 2 ఆడియో రిలీజ్కి రాలేదు ఎవరు, అలాగే ఇప్పుడు సినిమా రిలీజ్ పైన సందర్భంగా కూడా గ్రీట్ చేయలేదు, ఒక్కడే గ్రీట్ చేశారు. ఈ నాగబాబు ట్వీట్స్, రోజుకో ట్వీట్, అదొక వివాదం. సో అల్టిమేట్గా ఇదంతా కలిసి పుష్ప 2 ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. అల్టిమేట్గా ఐ డోంట్ థింక్ నథింగ్ ఈజ్ హార్మింగ్ పుష్ప 2, ఎవ్రీథింగ్ ఈజ్ బెనిఫిటింగ్. నాగబాబు ట్వీట్లు కూడా అల్టిమేట్గా చర్చ అంతా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అన్నీ కూడా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడుతున్నట్టు కనబడుతుంది. రైట్ సార్. ఇక మెగా వెర్సెస్ అల్లు ఏదో క్లాష్ ఉంది, ఇష్యూ నడుస్తోందన్న ఈ ప్రచారాన్ని వైసీపీ నాయకులు కాస్త వాళ్ళు యూజ్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు అంటే చాలా థియేటర్ల దగ్గర పుష్ప 2కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది ఓపెన్గా. గోదావరి జిల్లాలో అయితే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇలా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, రాయలసీమ ప్రాంతాల్లో అల్లు అర్జున్, జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళు ఇంకొకటి కూడా రాశారు సార్, దానిలో మా కోసం నువ్వు వచ్చావు, మీకోసం మేము వస్తాం, తగ్గేదేలే, ఏమీ పీకేదేలే అని చెప్పి పీని కేని హైలైట్ చేసి రౌండప్ చేశారు సార్. ఏం పీకేది లేదు అంటే పీకేనే పవన్ కళ్యాణ్ మీనింగ్ రావడం, అంతే కదా సార్, దాన్ని రౌండప్ చేశారు. ఇది ఇల్లే కాదు అంటే ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీదకి జరిగితే రాయలసీమలో గోదావరి జిల్లాలో కూడా జరగాలి కదా. సో బట్ ఆ స్థానిక నేతలు అత్యుత్సాహం ఉంటే ఉండవచ్చు. అంబటి రాంబాబు కూడా అంతకుముందు పుష్ప 2 గురించి కూడా అదే వ్యాఖ్యానించాడు కదా. అంటే ఒక పొలిటికల్ కంటెస్టేషన్ అయినా వచ్చిన తర్వాత దీని యొక్క కూటమి వర్సెస్ అల్లు అర్జున్గా దీన్ని రూపాంతరం చేశారు. మావాడు పరాయివాడు ఇట్లాంటి ట్వీట్ల వల్ల ఒకవేళ అల్లు అర్జున్, శిల్ప, రవి కిషోర్, చంద్రరెడ్డి ప్రచారానికి వెళ్ళిన తర్వాత అసలు ఆ వివాదమే చేసి ఉండాల్సింది కాదు. ఏదైనా ఫ్రెండ్ అండి వెళ్ళాడు, ఆయన ఇదే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉండొచ్చు కదా, మాకేం సంబంధం అంటే అయిపోయేది. ఎవరైనా అడిగితే అసలు రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు కదా దానికి. సో దానికి రియాక్ట్ అయ్యారు, ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. సో తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా అటువైపు నుంచి కూడా వాళ్ళు ఉపయోగించుకోవడం మొదలవుతుంది కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు అవకాశం, ఇప్పుడు టీడీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ డిజైన్ చేసుకుంటే వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మీకు అంబటి రాంబాబు గురించి మనం మాట్లాడినప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్తావన తీశారు. టీడీపీ వాళ్ళు అల్లు అరవింద్ను డిజైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి సొంత హీరోలు లేరు కదా. టీడీపీ కంటే బాలకృష్ణ ఉన్నాడు, చాలామంది సినిమా హీరోలు ఉన్నారు. అందువల్ల టీడీపీ, జనసేనకు పవన్ కళ్యాణ్ ఉన్నారు. కూటమికి హీరోల కొరత లేదు, వైసీపీకి హీరోల కొరత ఉన్నారు. సో అందువల్ల ఒకరు డిజైన్ చేసుకుంటే ఇంకొకరు ఓన్ చేసుకుంటారు. పాలిటిక్స్లో సహజంగా జరిగే పరిణామం కదా. అందువల్ల డిజైన్ చేసుకునే వాళ్ళు డిజైన్ చేసుకోకూడదు అన్నది నా అభిప్రాయం. డిజైన్ చేసుకున్న తర్వాత నీకు ఆటోమేటిక్గా అటువైపు వాడు ఓన్ చేసుకుంటాడు. కానీ ఈ వైసీపీ వారు అత్యుత్సాహం అల్లు అర్జున్ గౌరవాన్ని పెంచదు. ఒక రకంగా అల్లు అర్జున్ ఆ సినిమా అందరిది, సినిమాకు వైసీపీ టీడీపీ ఏం లెక్క. ఇప్పుడు చిరంజీవి డాన్స్కు అందరూ పరవశిస్తారు తప్ప జనసేన వాళ్ళు మాత్రమే పరవశిస్తారా? సో సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా దాంట్లో రాజకీయాలే ఉన్నది. ప్రకాష్ రాజ్ యాక్షన్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు చూసి వ్యతిరేకిస్తారా? ప్రకాష్ రాజ్ ఇస్ అ గ్రేట్ యాక్టర్, ఆయన అభిప్రాయాలు వ్యతిరేకించవచ్చు. ప్రకాష్ రాజ్ గొప్ప యాక్టర్ కాదని ఎవరైనా కలుగుతారు. పవన్ కళ్యాణ్ సినిమాలను అందరూ ఎంజాయ్ చేస్తారు, జనసేన వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా, ఎన్డీఏ వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా. సో అందువల్ల నీకు ఎప్పుడైతే పొలిటికల్ కంటెస్టేషన్ వస్తుందో అది అల్లు అర్జున్ గౌరవాన్ని కూడా పెంచదు. వైసీపీ వారు అత్యుత్సాహం అల్లు అర్జున్ పాపులారిటీని టీడీపీ, జనసేన డిజైన్ చేసుకుంటోంది కనుక మేము ఓన్ చేసుకుందాం అనేటువంటి ఒక తాపత్రయం. దీనివల్ల వైసీపీకి దమ్మిడి బెనిఫిట్ ఉండదు, అల్లు అర్జున్కి ఏమైనా ఉంటే నష్టం ఉంటుంది. జనం మాత్రం అంత అల్లు అర్జున్ను జగన్ ఓన్ చేసుకున్నాడు కనుక వెంటనే అల్లు అర్జున్ వెనకాల వస్తారా? మీకు జూనియర్ ఎన్టీఆర్ 2009లో టీడీపీకి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు, టీడీపీ గెలిచిందా?
మళ్ళీ 2014లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారమే చేయలేదు, అయినా టీడీపీ గెలిచింది కదా. మనం అతిగా అంచనా వేయకూడదు సినిమాల గురించి. సో సినిమా యాక్టర్ ఎండార్స్ చేస్తే ఇప్పుడు నాకు మరి గెలిచాడా శిల్పా కిషోర్ చంద్రెడ్డి ఓడిపోయారు కదా. మరి అల్లు అర్జున్ పాపులారిటీ ఏమైనట్టు మరి. సో అల్లు అర్జున్ పట్ల గ్లామర్ ఉంటే అల్లు అర్జున్ ఓటేస్తారు ఆ జనం, అంత ఈజీ కాదు కదా. సో అందువల్ల సినిమాగా చూడకుండా దాంట్లో రాజకీయాలు పట్టుకొస్తే ఒకరు అటువైపు ఉండి ఇంకోరు ఇటువైపు ఉంటారు కదా, ఉండకుండా ఎలా ఉంటారు. కానీ బ్యాన్ పుష్ప 2 అనేది అదేదో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జన సైనికులు చేసిందని అనుకోను. ఖచ్చితంగా అది గోదావరి జిల్లాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫోటోలు వేసింది పవన్ కళ్యాణ్ ఆదేశాలు చేసింది అనుకోను. ఇక్కడ కూడా జగన్ స్థానిక నేతల అత్యుత్సాహం ఉంటే ఉండవచ్చు. ఈ స్థానిక నేతల అత్యుత్సాహం వల్ల అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది ఏమీ లేదు. ఇప్పుడు ఒకరు అటాక్ చేస్తే ఇంకోరు ఓన్ చేసుకుంటారు, సమాజం యొక్క లక్షణం అని. నువ్వు అటాక్ చేస్తే ఇంకోరు ఎందుకు ఓన్ చేసుకుంటారు. నాగేశ్వరని అటాక్ చేసినా మేము ఓన్ చేసుకుంటాం, నాగేశ్వర సంబంధం ఉండదు. నీ ప్రత్యర్థం నువ్వు ఓన్ చేసుకుంటావు, నువ్వు అటాక్ చేసావు అనుకో నీ ప్రత్యర్థం ఓన్ చేసుకుంటాడు, అది అల్టిమేట్గా నీకే నష్టం కదా. నువ్వు అటాక్ చేయకపోతే ప్రత్యర్థం ఓన్ చేసుకోలేడు. నువ్వు అటాక్ చేసిన తర్వాత అది అల్లు అర్జున్ అయినా నాగేశ్వర్ అయినా ఒకరు అటాక్ చేస్తే ఇంకోరు ఓన్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఇప్పుడు వైసీపీ అటాక్ చేసింది అనుకోండి, టీడీపీ ఓన్ చేసుకోరా. మీరు వైసీపీ ఎవరన్నా అటాక్ చేస్తే ఖచ్చితంగా టీడీపీ ఓన్ చేసుకుంటుంది. సో అందువల్ల జనరల్ మద్దతు ఉండి ప్రజల జనాకర్షణ ఉన్న వాళ్ళను ఎవరు అటాక్ చేయకపోతే ఎవరు ఓన్ చేసుకోలేరు. టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రాజకీయ పార్టీలు ఆ వైఖరిని అనుసరించాలి. ఎందుకంటే ఒక సినిమాలో ఉన్న వారికి అనేక మంది అభిమానులు ఉంటారు. నువ్వు అటాక్ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి? ఏమనంటే నీకే నష్టం, అదనంగా ఏ నష్టం. అల్లు అర్జున్ పైన ఇంత జరిగింది, అల్లు అర్జున్ పాపులారిటీ ఏమన్నా తగ్గిందా? నాగబాబు ఏమన్నా హీరో అయిందో, అల్లు అర్జున్ హీరో కాలేదా? మీరు చెప్పండి ఏమైంది? నీ పరాయి వారు గిరాయి వారు ఇన్ని పెట్టినా ఏం జరిగింది? నథింగ్ హ్యాపెండ్ కదా. సో అయినా అల్లు అర్జున్ వ్యవహారం అనేది తెలుగే కాదు. ఇప్పుడు ఆయన పాట్నా పోయిన గాంధీ మైదాన్లో టీజర్ లాంచ్ పెడితే వేల జనం వచ్చేసారు. మరి బీహార్కి ఏందమ్మా ఈ గోలే లేదు కదా, అక్కడ ఈ మన తెలుగు గోలే లేదు కదా. తెలుగు గోలే ఏం చేయడం కూడా ఇప్పుడు 220 కోట్లు తెలుగు నాట కలెక్షన్స్ అయితే 200 కోట్లు హిందీలో కలెక్షన్స్. మీకు 660 crores థియేట్రికల్ రైట్స్లో మెజారిటీ అవుట్ సైడ్ తెలుగు స్టేట్స్. ఇప్పుడు ఇందులో 220 crores తెలుగు, మీరు 200 కోట్లు నార్త్ ఇండియా, 50 కోట్లు మీకు తమిళనాడు, 30 కోట్లు కర్ణాటక, 20 కోట్లు కేరళ. ఇప్పుడు బెంగాలీలో వచ్చింది, ఈ గోలే లేదు కదా అక్కడ. ఈ మా వారు పరాయి వారు టీడీపీ వైసీపీ జనసేన పీకే అదే లేదు, దీంతో సంబంధమే లేదు, ఇదంతా మన పైత్యం. సో ఆల్రెడీ ఆ దశ దాడిపోయింది పుష్ప 2ది అల్లు అర్జున్ది. ఇప్పుడు అది ఆల్ ఇండియా అంశంగా మారిపోయిన తర్వాత ఇంకా దాన్ని రచ్చ చేసుకుంటే ఏమొస్తుంది? అల్టిమేట్గా ఇది పుష్ప 2కి పబ్లిసిటీ లాగే ఉంది సార్. అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడిన కొన్ని మాటలను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వాట్ ఎవర్, ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మూవీ కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఇది 3.5 రేటింగ్ ఇస్తూ ఉన్నారు సార్ ఈ మూవీకి. ఫండమెంటల్ పాయింట్ అసలు ఇంకా పుష్ప 2కు ఎవరి పబ్లిసిటీ అవసరం లేదు. దట్ స్టేజ్ హస్ గాన్. సో ఇప్పుడు ఏమైనా ఆ స్టేజ్ దాటిపోయింది కదా, అది ఇష్యూ కానే కాదు ఇప్పుడు. సో అందువల్ల బట్ ఏదైనా నేను అనే పాయింట్ అంటే అన్నిటినీ కలపకూడదు. సినిమాను సినిమాలాగా చూడండి, రాజకీయాలు రాజకీయాలాగా చూడండి, వ్యక్తులాగా చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు సార్. అల్లు అర్జున్ ఒక అహంకారి అని చెప్పి జనసేన అంటే పై స్థాయి నాయకులు కాదు కింద స్థాయి నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఎక్కడ తగ్గట్లేదు అనడానికి ఉదాహరణ ఏంటంటే ఇవాళ అల్లు అర్జున్ హైదరాబాద్లో ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ సంధ్య థియేటర్ అనుకుంటా, ఆ థియేటర్లో శిల్పారావుతో కలిసి మూవీ చూశారు సార్. శిల్పారావుతో కలిసి మూవీ చూశారు. ఇప్పుడు పర్సనల్ ఫ్రెండ్షిప్ అని ఇదివరకే చెప్పాడు సార్, దాంట్లో ఇదివరకు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు శిల్పారావే జగన్, ఇప్పుడు జగన్తో కలిసి సినిమా చూస్తే కొంత చర్చించుకుంటూ ఉపయోగం ఉంటుంది. ఇండివిజువల్ ఫ్రెండ్షిప్లను దాన్ని మనం భూతద్వంలో చూడాల్సిన అవసరం లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫైట్ పవన్ కళ్యాణ్ వర్సెస్ శిల్పారావా, చంద్రబాబు నాయుడు వర్సెస్ శిల్పారావా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే శిల్పారావిని కూడా హీరో చేస్తాను. ఆయన పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. వీళ్ళైనా సినిమాలు చూసుకుంటారు, దాని కూడా వివాదం ఏంటి?
ఈవెన్ ఏమైతే ఇప్పుడు భరత్ అనే నేను సినిమాను మహేష్ బాబుతో మహేష్ బాబుతో కలిసి చూడలేదా, అప్పుడు కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు కనుక మహేష్ బాబు వెళ్ళి ఆయనతో చూశాడు. ఇప్పుడు చూస్తాడా? ఇప్పుడు సినిమా వచ్చిందనుకో భరత్ అనే నేను, కేటీఆర్తో మహేష్ బాబు చూడడు, ఎందుకంటే అధికారంలో లేడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మహేష్ బాబు చూడేస్తే అవకాశం ఉండొచ్చు. సో అందువల్ల ఇప్పుడు కేటీఆర్ మహేష్ బాబు కలిసి చూశారు కనుక భరత్ అనే నేను, మహేష్ బాబు టీఆర్ఎస్ నాయకుడు అయిపోయిందా? మహేష్ బాబు అభిమానులంతా టీఆర్ఎస్ కోటేశారు నాకు చెప్పండి. సో అందువల్ల ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా. సో అందువల్ల ఈ కాంట్రవర్సీ వల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే మెగా కుటుంబ గౌరవం తగ్గుతుంది. ఇంతకన్నా ఏమీ ఉండదు. ఇలా మీరు చూడండి, ఫైనల్ రిజల్ట్ ఏముంటుంది అంటే ఏముండదు, మెగా కుటుంబంలో గొడవలు అవుతున్నాయి అనేది సందేశం పోతుంది. అల్టిమేట్గా ఈ వివాదం మొత్తం అది మరి ఎందుకు చేసుకుంటున్నారో అది తెలియదు. దే షుడ్ బి సమ్వేర్, ఇట్ షుడ్ ఎండ్. ఒక మెగా సినిమా నటుల్ని గౌరవించేటువంటి వ్యక్తిగా దీన్ని క్లోజ్ చేయకుండా దీన్ని ఇంకా 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 గెలుపుతున్న కొద్దీ అల్టిమేట్గా సందేశం ఏ వెళ్తుంది, మెగా కుటుంబంలో విభేదాలు, అల్లు అర్జున్ ఏదో మధ్య గ్యాప్లు, ఇవన్నీ ఈ పార్టీలు ఆ పార్టీలు ఎంటర్ అవుతాయి. సింప్లీ ఇగ్నోర్. అల్లు అర్జున్ ఎవరితో కలిసి సినిమా చూడాలనేది కూడా వివాదం అండి ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో ఇంకా వేరే ఇష్యూ లేదా? అల్లు అర్జున్ ఎవరితో సినిమా ఉండాలి అంటే జనసేన నాయకుని ఒకరిని, తెలుగుదేశం నాయకుని ఒకరిని పట్టుకొని సినిమాకి వెళ్ళాలా, లేకపోతే అఖిలపక్షంతో సినిమాకి వెళ్ళాలా? సో అఖిలపక్షంతో సినిమాకి వెళ్ళే పని కాదు కదా. సో ఆయన ఫ్రెండ్తో సినిమా వెళ్తాడు. వాట్ మ్యాటర్స్? ఈవెన్ జగన్తో వెళ్ళినా పట్టించుకోవద్దంట నేను. ఏమున్నది అలా, ఆయనకు జగన్ ఫ్రెండ్షిప్ ఉంటూ ఉండొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు ఫ్రెండ్షిప్ ఉంటూ ఉండొచ్చు. నేను అందుకే ఉదాహరణ అయిపోయింది. కేటీఆర్తో కలిసి మహేష్ బాబు వెళ్తే ఎందుకు వివాదం కాలేదు? ఆంధ్రప్రదేశ్లో వచ్చే సమస్య ఏంటంటే అలా తయారైన రాజకీయాలు. ఇప్పుడు కేటీఆర్ మహేష్ బాబు కలిసి భరత్ అనే సినిమా చూస్తే కాంగ్రెస్ బీజేపీలు మహేష్ బాబుని అటాక్ చేశారా తెలంగాణలో? ఎక్కడ జరగలే కదా. మరి ఆంధ్రాలో ఎందుకు జరుగుతుంది పంచాయతీ? అల్లు అర్జున్ ఏం మాట్లాడిండు, అల్లు అర్జున్ ఎవరితో కలిసి సినిమా చూసిండు, అల్లు అర్జున్ ఏం చేసిండు, ఇదే పంచాయతీ కదా. మరి ఇక్కడ తెలంగాణకి ఉదాహరణ ఇచ్చారు. ఆ రోజు ఒక్కరంటే ఒక్కరు మహేష్ బాబును నువ్వు ఏదో కేటీఆర్ను ప్రమోట్ చేస్తున్నావు అని ఒక్కరంటే ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళు విమర్శించారా? దానివల్ల ఎవరు గుర్తు కూడా లేదు. నాలంటే ఇప్పుడు ఏదో విశ్లేషణ చెప్తే తప్ప. అందువల్ల పెంచుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది వివాదాన్ని? ఇక ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంత కదా సార్, ప్రతి థియేటర్ దగ్గర కూడా ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ సభలు ఏదైనా పెడితే అక్కడికి వస్తారు, పవన్ కళ్యాణ్ చెప్పినా వాళ్ళ మాట వినరు, దిగండ్రా అంటే దిగరు, కూర్చోండ్రా అంటే కూర్చోండ్రు, కామ్గా ఉండండి నేను చెప్పేది వినండి అంటే వినరు. అలాగే నిన్న అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఫ్యాన్స్ అత్యుత్సాహానికి ఒక యువతి రేవతి పేరు మృతి చెందింది సార్. వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం. తొక్కిసలాట జరిగింది సార్ నిన్న. అంటే అన్ని వర్గాల్లోనూ అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి పిల్లలు అలాగే వైఫ్తో ఆయన ఒక ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అల్లు అర్జున్ అక్కడికి రావడంతో వీళ్ళు తొక్కిసలాట, కనీసం మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా తొక్కిసలాట జరగడం, దీని మీద మీ కామెంట్స్? వెరీ అన్ఫార్చునేట్. అంటే సినిమా వారికి ఉంటుంది. నేను అందుకే నా అనుభవం కూడా చెప్పాను కదా. నేను పర్సనల్గా చూశాను. మా బాబు పెళ్ళికి పవన్ కళ్యాణ్ వస్తే అసలు వచ్చి కొద్దిసేపు